దేవుడు నిన్ను ఆదరించినప్పుడు ఎట్టి ఆదరణతో నువ్వు ఆదరించబడుతున్నావో అదే ఆదరణ ఇతరులకు చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అండ్ యూ షల్ బికమ్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ అరౌండ్ ది వరల్డ్. ప్రపంచంలో అనేక మందికి దేవుడు నిన్ను ఆదరణకరంగా దేవుడు మారుస్తాడు. నీ మాటలు అనేక మందికి ధైర్యాన్ని ఇస్తాయి. నీ నిర్ణయాలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి. నువ్వు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తన, నీ అలవాట్లు ఎక్కడో చోట ఎవరినొకరిని స్ఫూర్తితో నింపుతూ ఉంటాయి. అలాంటి ఆదర్శవంతమైన జీవితంలోనికి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుడు నిన్ను మారుస్తాడు. ఇది ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం. ఇది యూ షల్ బికమ్ ఎ బ్లెస్సింగ్. ఒక ఆశీర్వాదముగా, దీవెనకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతిద్దామా? కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సాతాను కాపురం ఉన్న స్థలముగా ఉన్న మా జీవితాన్ని నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా నీ సింహాసనంగా మలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఒకప్పుడు మా మూర్ఖత చొప్పున మేము నడిచాం, కానీ ఇప్పుడు నీ ఆత్మ ద్వారా నడిపించబడగలిగే ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, జనులు గుంపు కూడి యెరూషలేముకు వస్తారు, ఎందుకంటే వారు దేవుని సింహాసనాన్ని గుర్తించారు కనుక. మా జీవితాలను అనేక మందికి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను మార్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు ప్రభు. ఎంతమంది అయితే ఈరోజు వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ బలపరచండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చండి. రోజంతట్లో కావాల్సిన జై జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.